ఒక భక్తుడు శ్రీకృష్ణుడి ముందు కూర్చొని ఇలా అన్నాడట, కృష్ణ, బ్రతకడానికి కూడా కష్టమయ్యేలా ఇన్ని సమస్యలు ఇచ్చావు, అసలు నువ్వు ఉన్నావనుకోనా లేవనుకోనా అని. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడట, నేను పుట్టినప్పుడే జైల్లో ఉన్నాను. ఈదురుగాలిలతో కూడిన వర్షం కురుస్తుంది. నేను పుట్టక ముందు నుంచే నన్ను చంపడానికి సన్నాహాలు జరిగాయి. పుట్టిన వెంటనే తల్లికి దూరం అయ్యాను. నేను పెద్దయ్యే కొద్దీ రకరకాల అసురులు నన్ను చంపడానికి వెంబడించారు. నేను యువకుడిగా ఉన్నప్పుడే కొన్ని కారణాల వల్ల మా గ్రామాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమించానో తను కూడా నాకు దూరం అయింది. ధర్మం కోసం యుద్ధంలో పాల్గొని ధర్మాన్ని గెలిపించిన కానీ లక్షలాది మందిని చంపిన శాపం నాపై పడింది. ఆ శాపం కారణంగా నా వంశం మొత్తం నాశనమైంది. నా పూర్వజన్మ కర్మ వల్ల కేవలం నా బొటనవేలుకు బాణం తగిలి శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ అయినప్పటికీ నేను ఎవరికి చెడు కోరలేదు, ఎవరికి కంప్లైంట్ చేయలేదు. కానీ మీరు కేవలం ఒక చిన్న సమస్యకి బాధపడతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీకు మీపైన నమ్మకం లేదు, అలాగే నన్ను నమ్మరు.